Hi viewers, this is Vasu again signing in. Welcome to my channel Vaasutechvlogs. రోజులాగానే మరొక సరికొత్త టాపిక్ ఈరోజు కంప్లీట్గా నేను మీతోటి మొబైల్ ఫోన్ ప్రాసెసర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇవి జనరేషన్స్కి తగ్గట్టుగా ఎలా చేంజ్ అవ్వడం జరుగుతుంది, అలాగే ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసినటువంటి బ్రాండెడ్ ప్రాసెసర్స్ లైక్ క్వాల్కమ్ నుంచి వచ్చిన ప్రాసెసర్లే కావచ్చు, లేదా శాంసంగ్ లేదా యాపిల్ లేదా కంప్లీట్లీ మనకి మీడియాటెక్ నుంచి వచ్చేటువంటి ప్రాసెసర్లో గల భేదాలు ఏంటి, అసలు వీటి పెర్ఫార్మెన్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్స్లో మనం ఏ విధమైనటువంటి ప్రాసెసర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటి అంశం గురించి ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. మొదటిగా అసలు ఈ మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి, ఈ మైక్రో ప్రాసెసర్ని దేంతో తయారు చేస్తూ ఉంటారు, దీన్ని మన మొబైల్ ఫోన్లో వాడకం వల్ల మనకు వచ్చినటువంటి లాభాలు ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి అంటే మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి అన్ని హార్డ్వేర్ డివైజుల చేత కమాండ్ చేస్తూ ప్రోగ్రామ్ చేయించేటువంటి కెపాసిటీ ఈ మైక్రో ప్రాసెసర్కే ఉండడం జరుగుతుంది. ఈ మైక్రో ప్రాసెసర్ అనేది ఎంత వేగంగా పనిచేయగలదో మనం మన మొబైల్ ఫోన్ని అంత వేగంగా యూస్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది కేవలం మొబైల్ ఫోన్ల వరకే పరిమితి కాదు, యాక్చువల్గా ఇది కంప్యూటర్ నుంచి మన మొబైల్ ఫోన్లోకి రావటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసినటువంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్, ట్యాబ్సే కావచ్చు, లేదా స్మార్ట్ వాచెసే కావచ్చు, లేదా ఏదన్నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటిలో కూడా ఇవే ప్రాసెసర్ని వాడటం జరుగుతుంది. ఈ మైక్రో ప్రాసెసర్ని బేసిక్గా సిలికాన్ వేఫర్స్తో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతూ ఉంటుంది. లాట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అంటే మనం ఎలక్ట్రానిక్స్లో వాడేటువంటి ట్రాన్సిస్టర్ల యొక్క సహాయంతో ఈ సిలికాన్ వేఫర్స్ అలాగే ఈ మైక్రో ప్రాసెసర్స్ తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకసారి ఈ మైక్రో ప్రాసెసర్స్ మన మొబైల్ ఫోన్లో ఎంతవరకు సపోర్ట్ చేస్తుంటాయి ఏంటి అని అంటే దీనికంటూ మనకు ఒక లిమిటేషన్స్ అనేవి లేవు. డిపెండ్స్ అపాన్ మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పనితీరుకి వీటిని డిజైన్ చేయడం జరుగుతుంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకి లో పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి మైక్రో ప్రాసెసర్లు కూడా చూస్తూ ఉంటాం, అలాగే హై పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి మైక్రో ప్రాసెసర్లను కూడా చూస్తూ ఉంటాం. అలాగే ఈ మైక్రో ప్రాసెసర్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ కూడా రోజు రోజుకి వృద్ధి చెందడం జరుగుతుంది. ఒకప్పుడు కంప్యూటర్లకు సంబంధించినటువంటి మైక్రో ప్రాసెసర్లు తయారు చేసేటువంటి వాటిల్లో ఇంటెల్, ఏఎండి మాత్రమే దిట్ట. అలాంటిది ఇప్పుడు మన మొబైల్ ఫోన్లలో కూడా కంప్లీట్లీ చాలా కంపెనీసే మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చేసినాయి. ఈవెన్ వీళ్ళు కేవలం మొబైల్ ఫోన్లోకి మాత్రమే కాదు, కంప్లీట్లీ ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లోనైనా కానీ వీళ్ళు ఈ మైక్రో ప్రాసెసర్ అయితే డిజైన్ చేస్తున్నారు. ఇందులో వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్రో ప్రాసెసర్ కంపెనీ ఏంటంటే క్వాల్కమ్ అనే చెప్పొచ్చు. ఇది యుఎస్కి సంబంధించినటువంటి కంపెనీ. ఆ తర్వాత సెకండ్ లీడింగ్ పొజిషన్లో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్లీ మనకి మీడియాటెక్ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత కంప్లీట్గా మనకి శాంసంగ్, ఆ తర్వాత కంప్లీట్లీ మనకి యాపిల్. ఇందులో మీరు చూసారన్నట్లయితే కంప్లీట్లీ యాపిల్ అండ్ శాంసంగ్ ఈ రెండు కూడా కేవలం వీళ్ళ మొబైల్ ఫోన్స్కి మాత్రమే ప్రాసెసర్లను తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రాసెసర్స్ ఇతర డివైజెస్కి వీళ్ళు అమ్మటం జరగదు, లేదా ఈ ప్రాసెసర్లను వీళ్ళు అవుట్ సోర్సింగ్కి ఇవ్వడం అయితే జరగదు. అంటే వీళ్ళ ఓన్ మొబైల్ ఫోన్స్ కోసమే వీళ్ళ ప్రాసెసర్స్ని అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. ఇన్ అదర్ మొబైల్ ఫోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వాల్కమ్ చూసారనుకోండి, ఇవాళ రేపు మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మ్యాక్సిమం 70% ఆఫ్ ద మొబైల్ ప్రాసెసర్స్ అన్నీ కూడా డిజైన్ బై క్వాల్కమ్ అనే చెప్పచ్చు. ఆ తర్వాత సెకండ్ లీడింగ్ పొజిషన్లో మనకి మీడియాటెక్ కూడా ఉండడం జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనే చెప్పచ్చు. ఒకప్పుడు అంటే కంప్లీట్లీ మనకి స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నటువంటి కొత్తల్లో చాలా కంపెనీస్ కూడా ఈ క్వాల్కమ్ ప్రాసెసర్స్నే వాడుతూ ఉండేవి. ఈవెన్ శాంసంగ్ కూడా క్వాల్కమ్ ప్రాసెసర్ని యూస్ చేసేది ఒకప్పుడు, వీళ్ళ ఓన్ ప్రాజెక్ట్ అయినటువంటి ఎగ్జియాన్ ప్రాసెసర్ తయారు చేయకంటే ముందల. సో అప్పట్లో క్వాల్కమ్ అనేది చాలా ఖరీదైనది. సో చిన్న కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జియోని, లావా, ఒనిడా, అలాగే ఉషా ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా అంత ప్రైస్ పెట్టి ఆ ప్రాసెసర్ని పెట్టి మొబైల్ ఫోన్ని ప్రైస్ హైక్ చేయాల్సిన అవసరం లేకుండా వీళ్ళు కంప్లీట్లీ బడ్జెట్ ఫోన్స్ని డిజైన్ చేయడం కోసం వీళ్ళు మీడియాటెక్ అనే కంపెనీని ఆశ్రయించడం జరిగింది. మీడియాటెక్ అనేది కంప్లీట్లీ ఇది చైనీస్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, అంటే కంప్లీట్లీ ఇది చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి మొబైల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు మనం హై ఎండ్ ప్రాసెసింగ్ పెర్ఫార్మెన్స్ అవసరం లేదు అనుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో ఈ మీడియాటెక్ ప్రాసెసర్నే వాడటం జరిగేది. కానీ ఇవాళ రేపు మీడియాటెక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్వాల్కమ్తో కాంపిటీషన్గా వాళ్ళ ప్రాసెసర్ని డిజైన్ చేస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా మీడియాటెక్ హీలియో P70 అనేటువంటి ప్రాసెసర్ని కూడా డిజైన్ చేసింది. వీళ్ళు చెప్పడం అయితే కంప్లీట్గా ఇది వచ్చేటప్పటికి యాపిల్ A12 బయానిక్ చిప్కి కాంపిటీషన్ రాగలదని చెప్పారు. కానీ దీనికి సంబంధించినటువంటి గిగ్ బెంచ్ స్కోర్ మనకు మార్కెట్లో రిలీజ్ అయితే, లేదా దాన్ని మనం టెస్ట్ చేస్తే కానీ దీని పెర్ఫార్మెన్స్
ఏంటి అనేది మనకు తెలియదు. ఇకపోతే శాంసంగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక శాంసంగ్ తన ఓన్ మైక్రో ప్రాసెసర్స్ని డిజైన్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి టోటల్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా వాళ్ళ ఓన్ ప్రాసెసర్స్ ఎక్సియాన్ ప్రాసెసర్లు మాత్రమే వాడటం జరుగుతుంది. వీటికి వచ్చేటప్పటికే కంప్లీట్లీ వీళ్ళు 4 డిజిట్ న్యూమరికల్ నెంబర్ని కోడ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేరే యాపిల్ మీరు చూసారన్నట్లయితే కనుక కంప్లీట్లీ యాపిల్ కూడా తన ఐఫోన్ 3GS మొబైల్ ఫోన్స్ దాకా కూడా కంప్లీట్గా వీళ్ళు శాంసంగ్ మీదనే డిపెండ్ అయ్యారు. ఈవెన్ మీరు ఐఫోన్ అలాగే ఐఫోన్ 3G ఐఫోన్ 3GS మొబైల్ ఫోన్స్ చూసారన్నట్లయితే కంప్లీట్లీ అందులో ఉండేటువంటి ప్రాసెసర్స్ శాంసంగ్వే. ఆ తరువాత యాపిల్ తన ఓన్ ప్రాసెసర్ అయినటువంటి యాపిల్ A4 చిప్తో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోకి అడుగు పెట్టడం అయితే జరిగింది. అది కూడా ఐఫోన్ 4తో. ఆ తరువాత నుంచి కంప్లీట్లీ వీళ్ళు ఈ సిరీస్ని పెంచుకుంటూ వస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మీరు చూసినటువంటి ఐఫోన్ X లేదా XS లేదా XS Maxలో కంప్లీట్లీ A12 బయోనిక్ చిప్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది A12కి మంచి కాంపిటీషన్ ఇవ్వగలదని చెప్పి అఫీషియల్గా మీడియాటెక్ సంస్థ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇకపోతే మనం క్వాల్కమ్ సంబంధించినటువంటి ప్రాసెసర్స్ గురించి చూసామన్నట్లయితే క్వాల్కమ్లో ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ ఏంటి అంటే కంప్లీట్లీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 845 చిప్సెట్ ప్రాసెసర్. అంటే 845 అనేది కంప్లీట్లీ మనకి సిరీస్ అని చెప్పుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఈ ప్రాసెసర్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం చూసినటువంటి లీడింగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నిట్లో మనం చూడగలం. ఉదాహరణకి రేపు రిలీజ్ అవ్వబోయేటువంటి OnePlus 6T మొబైలే కావచ్చు, లేదా మొన్న రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గూగుల్ పిక్సెల్ 3 అలాగే గూగుల్ పిక్సెల్ 3 XL కావచ్చు, లేదా OnePlus 6 కావచ్చు. ఈవెన్ మనము బడ్జెట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అనుకుంటున్నటువంటి పోకో F1 కూడా ఇదే ప్రాసెసర్ని డిజైన్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా మనకి మైక్రో ప్రాసెసర్లో కూడా 2 రకాల ప్రాసెసర్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి 32 బిట్ ప్రాసెసర్ అలాగే 64 బిట్ ప్రాసెసర్. 32 బిట్ ప్రాసెసర్కి 64 బిట్ ప్రాసెసర్కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే 32 బిట్ ప్రాసెసర్లో మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేదా విజువాలిటీ కానీ లేదా గ్రాఫిక్స్ కానీ కొంచెం లెస్ ఉండడం జరుగుతుంది. వేర్ ఇన్ 64 బిట్ ప్రాసెసర్ వచ్చేటప్పటికే కంప్లీట్లీ మీకు హై ఎండ్లో వీడియో క్వాలిటీ లేదంటే పిక్సెల్ రేషియో లేదా హెచ్డి డిస్ప్లేస్ ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ అనేటువంటి కంపెనీ 845 చిప్సెట్లో కేవలం వీళ్ళు 64 బిట్ ప్రాసెసర్ని మాత్రమే తయారు చేస్తున్నారు. వేర్ ఇన్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్స్ మీరు చూసారన్నట్లయితే లైక్ 660 కావచ్చు లేదా 630 కావచ్చు, ఇలాంటి ప్రాసెసర్స్ అన్నిటిలో కూడా మీరు 32 బిట్ ప్రాసెసర్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే అసలు ప్రాసెసర్ వల్ల మనకు వచ్చినటువంటి లాభాలు ఏంటి అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 660 ప్రాసెసర్ ఉంది, అలాగే 845 ప్రాసెసర్ ఉంది. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, అలాగే కంప్లీట్లీ ఎక్సియాన్ ప్రాసెసర్ కానీ లేదంటే యాపిల్కి సంబంధించినటువంటి A12 లేదా A4 ప్రాసెసర్లో కానీ లేదా కంప్లీట్లీ మీడియాటెక్కి సంబంధించినటువంటి హీలియో P60 ప్రాసెసర్ కానీ P70 ప్రాసెసర్ కానీ అన్నిటికీ డిఫరెన్సెస్ ఇలాగే ఉండడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ కంప్లీట్లీ వీళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ని అలాగే బెటర్ కోర్స్ని అలాగే కంప్లీట్లీ బెటర్ అవుట్పుట్ని ఇవ్వటం కోసం కంప్లీట్లీ లేటెస్ట్ టెక్నాలజీ ప్రాసెసర్స్ని అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా హీలియో P70 అనేటువంటి ప్రాసెసర్ మనకి అఫీషియల్గా మీడియాటెక్ కంపెనీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాసెసర్తో వచ్చేటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ త్రూఅవుట్ ద వరల్డ్ రియల్మీ 3 అని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేసుకోవడం అయితే జరిగిపోయింది. అసలు ఈ P70 ప్రాసెసర్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీరు ఒకసారి చూసారన్నట్లయితే కంప్లీట్లీ ఈ మైక్రో ప్రాసెసర్ వచ్చేటప్పటికే ఇదివరకు ప్రాసెసర్ల కన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ చేయగలదంట. ఈవెన్ అప్ టు ఫ్రంట్ వచ్చేటప్పటికే కంప్లీట్లీ 24 మెగాపిక్సెల్ దాకా సపోర్ట్ చేయటం, అలాగే రేర్ వచ్చేటప్పటికే డ్యూయల్ 32 మెగాపిక్సెల్ కెమెరా సపోర్టివిటీని తీసుకొచ్చారు ఈ ప్రాసెసర్లో. అండ్ దీంతో పాటు కంప్లీట్లీ 8 కోర్స్తో ఇది బిల్డప్ అవడం అయితే జరుగుతుంది. ఈవెన్ 12 నానోమీటర్ టెక్నాలజీతో ఇది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ప్రాసెసర్ కూడా కంప్లీట్లీ చాలా 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 థిన్గా అలాగే పెర్ఫార్మెన్స్ వైజ్గా కూడా సూపర్గా ఉండడం జరుగుతుంది. ఈవెన్ మీరు వైఫై వచ్చేటప్పటికే కంప్లీట్లీ ఆల్ జనరేషన్స్ ఆఫ్ వైఫై ఇంక్లూడింగ్ ఇది వచ్చేటప్పటికే డ్యూయల్ బ్యాండ్ వైఫైని కూడా సపోర్టివిటీని తీసుకొచ్చారు ఈ ప్రాసెసర్ సహాయంతో. అంటే కంప్లీట్గా మనకి వైఫై ఏ నుంచి స్టార్ట్ చేసుకొని వైఫై ఏసీ దాకా కంప్లీట్ అంటే వైఫై 6 టెక్నాలజీ దాకా అన్ని
రకాల టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కంప్లీట్గా ఈ ప్రాసెసర్లో పెద్దపీట వేసిందని చెప్పొచ్చు కంపెనీ. అంటే ఇకపైన మనం తీసుకునేటువంటి పిక్చర్సే కావచ్చు, లేదా మొబైల్ ఫోన్ యొక్క వర్కింగ్ స్టైలే కావచ్చు, లేదా మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ ఇంటర్ఫేస్ కావచ్చు, ఇవన్నీ మచ్ మోర్ స్మార్టర్గా వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ స్నాప్డ్రాగన్ కూడా తన నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ దీనికి ధీటుగానే తయారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రీసెంట్గా యాపిల్ రిలీజ్ చేసినటువంటి A12 బయానిక్ చిప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ వరల్డ్లోనే ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక శాంసంగ్ వచ్చేటప్పటికే కంప్లీట్లీ మనకి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి Note 9 ఏదైతే ఉందో ఈ మొబైల్ ఫోన్లో US బ్రాండింగ్కి వచ్చేటప్పటికే కంప్లీట్లీ వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని వాడటం జరిగింది. అండ్ ఇండియన్ బ్రాండ్ మొబైల్ ఫోన్స్కి వచ్చేటప్పటికే శాంసంగ్ ఎగ్జియాన్ ప్రాసెసర్ వాడటం జరిగింది. డిపెండ్స్ అపాన్ ద పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, అంటే వాళ్ళ యాప్స్ అలాగే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ ప్రాసెసర్స్ని కస్టమైజ్ చేస్తూ ఉంటాయి కంపెనీస్. ఇకపోతే కంప్లీట్లీ కంపెనీస్ ఒక మైక్రో ప్రాసెసర్ని ఎలా చూస్ చేసుకుంటుంది అనేటువంటి విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక మోడల్కి సంబంధించినటువంటి రఫ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఫ్రంట్ ఎన్ని కెమెరాస్ పెట్టాలి, పెడితే ఎన్ని మెగాపిక్సెల్ ఆఫ్ కెమెరాస్ పెట్టాలి, అలాగే రేర్ వచ్చేటప్పటికి కంప్లీట్లీ సింగిల్ లెన్సా లేదా డ్యూయల్ లెన్సా లేదా ట్రై లెన్సా, అలాగే దీనికి ఫింగర్ ప్రింట్ పెట్టాలా లేదా ఫేస్ ఐడి అన్లాక్ సపోర్టివిటీ తీసుకొని రావాలా వద్దా, అలాగే కంప్లీట్గా ఇందులో 4Gతో పాటు అలాగే 4Gలో కూడా ఎన్ని బ్యాండ్స్ తీసుకొని రావాలి, అండ్ దీంతో పాటుగా డ్యూయల్ వోల్టా ఎల్టీయా లేదా ఎల్టీఈ సరిపోతుందా, అలాగే వైఫై వచ్చేటప్పటికి సింగిల్ బ్యాండ్ పెట్టాలా లేదా డ్యూయల్ బ్యాండ్ పెట్టాలా, డ్యూయల్ బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నట్లయితే ఎన్ని జనరేషన్ ఆఫ్ వైఫై టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయాలి, ఇలాంటి అంశాలన్నిటినీ కూడా కంప్లీట్లీ వీళ్ళు పరిగణనలో తీసుకున్న తర్వాత వీళ్ళు మైక్రో ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ కొన్ని కంపెనీస్ కంప్లీట్లీ మైక్రో ప్రాసెసర్ని మొదటిగా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ హార్డ్వేర్ డివైజెస్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కంప్లీట్లీ OnePlus 6 అని చెప్పొచ్చు, అంటే OnePlus అని చెప్పొచ్చు, అలాగే కంప్లీట్లీ యాపిల్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో ప్రాసెసర్ని కాన్సన్ట్రేట్ చేసి ఈ మైక్రో ప్రాసెసర్కి సపోర్ట్ చేసేటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా కంప్లీట్లీ ఆ డివైస్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అందుకోసమే ఇవి వరల్డ్స్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్స్ అయినాయి. సో ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్లీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తూ ఉంటుంది, మైక్రో ప్రాసెసర్ని ఎలా చూస్ చేసుకుంటారు, అలాగే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి మైక్రో ప్రాసెసర్ ఏవేంటి అనే దాని గురించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు అన్బాక్సింగ్ రివ్యూ ఎన్నో నా ఛానల్లో మీకోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.